ఈ మధ్య సమాజంలో చాలా మంది మహానుభావులు బాగా ప్రత్యక్షమవుతున్నారు, రావణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి. సో రావణుడు చాలా మంచివాడు, అసలు సీతమ్మను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. సరే, ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడతాను. అయితే ఈ రావణ్ ఫ్యాన్స్ అందరినీ నేను అడుగుతున్నాను, మీ ఆవిడ్ని ఎవరో ఒకరు మా వాళ్ళు ఎత్తుకెళ్తారు, ఓకేనా? అలానే బంధించేస్తారు. అప్పుడు మీరు కోప్పడకుండా శాంతిగా ప్రశాంతంగా, ఏం అక్కర్లేదు, నా పిల్లం వాడితో కులికితే కులికింది, ఆ ఎత్తుకెళ్ళినోడు ఆహా ఎంత వీరుడు ఎంత ధీరుడు, నా భార్యనే ఎత్తుకెళ్ళినోడంటే వాడు ఎంత గొప్పోడు, వాడి ఛాతీ ఎంత వెడల్పుగా ఉంది, వాడి గుండె ధైర్యం ఎంత గొప్పగా ఉంది, అసలు వాడి ముఖంలో ఎంత తేజస్సు ఉంది, అబ్బబ్బబ్బబ్బా అంత తేజస్సు ఉంది కాబట్టి నా భార్యని ఎత్తుకెళ్ళాడు అని చెప్పేసి పొగుడుతారా? లేకపోతే నా కొడుకు నా పిల్లాన్ని ఎత్తుకెళ్తాడని నరికి పొడుపుతా కేసు అయితే చూసుకుంటా అనుకుంటారా? అలా అనుకునే వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి. పర్వాలేదు, నా భార్యని ఎత్తుకెళ్ళాడు, వాడు అసలు మగాడ్రా బుజ్జి, నా పిల్లాన్ని ఎత్తుకెళ్ళాడు అనుకున్న వాళ్ళు రావణుడికి పూజ చేసుకోండి. అలాగే ఈ మధ్య కొంతమంది ఆడంగులు తయారయ్యారు, సేమ్. అసలు రావణుడు శివభక్తుడు, అసలు రావణుడు లాంటి అన్న ఉంటే ఎంత బాగుంటుంది. ఇక అక్కలు చెల్లెళ్ళు, రావణుడు లాంటి భర్త ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే తన సొంత చెల్లెలు మొగుణ్ణి తన అవసరాల కోసం చంపేసి, తన చెల్లెలు పరాయి మగాడి మీద ఆశపడితే ఆహా రాముడు ఎంత అందంగా ఉన్నాడు, భుజాలు ఎంత బాగున్నాయి, ఎంత ఆజానుభావుడు అప్పా అని చెప్పేసి చెల్లెలు ఆశపడితే చెల్లెలు మొగుడిని కూడా చంపేసేసి అలా ఊహించుకొని ఇష్టపడిన మొగుడిని తీసుకొచ్చి చెల్లెలు పొక్కలో పడుకోబెట్టేటోడు రావణుడు. అయితే మరి నీకు రావణుడే నచ్చుతాడు. యాక్చువల్లీ అమ్మా, రాముడి మీద ఆశపడిందని చెప్పేసేసి పాపము రాముడి భార్యని ఎత్తుకొని రాలేదమ్మా రాముడిని తీసుకొని రావటానికి. చెల్లెలు పోయేసేసి రాముడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు, నన్ను అవమానించేశాడు, నన్ను అసలు దేకలేదు తెలుసా అంటే రావణుడు వాళ్ళ చెల్లి శూర్పణఖని దేకను కూడా దేకల. తర్వాత ఇలా కాదని చెప్పేసి అసలు సీత ఎంత అందంగా ఉందో, ఎందుకో తెలుసా, వాళ్ళన్న కామాంధుడు అని వాళ్ళ చెల్లికి తెలుసు కాబట్టి సీత ఎంత అందంగా ఉందో తెలుసా, ఎంత మర్చిపోతుందో తెలుసా, అలా ఉంది ఇలా ఉంది, వదిన కంటే బాగుంది. ఎందుకంటే మండోదరి మహాసాధ్వి, ఆమె మహా అందగత్తె. సీతమ్మ అందంలోను సీతమ్మ గుణంలోను రాక్షస జాతికి చెందిన మండోదరి అయినా ఆమె గొప్ప గుణవంతురాలు, అంత మహాసాత్వి ఆమె. అయినా సరే సీత బాగుందంటే కామాంధుడు కదా, సీత కావాలని చెప్పి తెచ్చుకున్నాడు. అక్కడ రాముని తెచ్చి శూర్పణఖకి ఇవ్వలేదు. అలాగే రాముడితో యుద్ధం చేసే ప్రక్రియలో శూర్పణఖ మొగుడు కూడా చచ్చిపోతే పాతపోయింది అనుకున్నాడు అనమాట. మీకు అలాంటి అన్నలే కావాలనుకుంటే, మీ పసుపు కుంకుమని తుడిసేసేవాడే కావాలనుకుంటే మీరు ప్రేమించుకోండమ్మా. లేదు ఏం అక్కర్లేదు, అన్నయ్య నాకు ఇప్పుడున్న మొగుడిని నచ్చలేదు, ఆడు ఎంత బాగున్నాడో చూడు, ఆడి బాడీ బాగుంది, ఆడి కలర్ బాగుంది, ఆడు చాలా సెక్సీగా ఉన్నాడు, నాకు తెచ్చేవంటే వెంటనే మొగుడిని పుసుక్కుని చంపేసేసి మా ఇష్టపడినోడిని తీసుకొచ్చి ఇచ్చే రావణ్స్ లాంటి బ్రదర్స్ మీకు కావాలంటే ఇష్టపడండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ మొహాలు తగలయ్య. ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఎవడైనా సొంత పిల్లాన్ని ఎత్తుకెళ్ళినోని ఎవడు మంచోడండు. సీతమ్మని ముట్టుకోలేదు కాబట్టి రావణుడు గొప్పోడు. మండోదరి సీతమ్మలాగే మహా అందగత్తె, అంత అందమైన భార్య ఉన్న రోజు 100 మందితో తిరుగుతాడు రావణుడు. తెలుసా ఆ సంగతి మీకు? సీతమ్మని ముట్టుకోపోవడానికి కారణం ఏంటి? సీతమ్మ మీద ప్రేమో ఆశో కాదు, అంత ఆశ ప్రేమ ఉన్నోడు అయితే ఆమెను నువ్వు గనక నీ అంతట నువ్వు ఒప్పుకొని రాకపోతే నిన్ను కోసుకొని వండుకు తినేస్తాను అన్నాడు. రాక్షసుడు కదా, మనుషులను తంటాడు. మరి తన సొంత కోడలు రంభ తెలుసు కదా, దేవలోకంలో ఉంటారు, రంభ మీద ఆశపడ్డాడు. అంటే కోడలి మీద. కోడలంటే ఎవరు? కుబేరుడు రావణుడి అన్న, కుబేరుడి కొడుకు నలకుబేరుడు, నలకుబేరుడి భార్య రంభ. అంటే రావణుడికి ఏమవుతుంది? కోడలవుతుంది, కొడుకు భార్య. ఆమె మీద ఆశపడితే ఆమె వెళ్ళి వాళ్ళ భర్తకి చెప్తే వాళ్ళ భర్త రావణుని శపించాడు, నువ్వు గనక ఇష్టం లేని స్త్రీని ముట్టుకుంటే నీ తల 1000 వక్కలవుతుంది అని. సీతమ్మని కనుక బై మిస్టేక్ ముట్టుకున్నాడు అనుకో, రావణుడి తల 1000 వక్కలై చచ్చిపోతాడు. మరి చచ్చిపోతే సీతమ్మని అనుభవించాలన్న ఆశలా తీరుతుంది. సో ఆ రోజైనా ఈ రోజైనా పరాయి మగవాడి భార్య మీద ఆశపడినోడు మీకు గొప్పోడైతే మీరందరూ గొప్పోళ్ళబ్బా. మీ అందరూ రావణుడి వారసులు, మీరు ఇష్టపడడంలో ధర్మమే ఉంది అని మీరు అనుకుంటారు. మీ సావు మీరు సావండి. ధన్యవాద్.